ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోపాలాపురంలో ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో మహిళ వాలంటరీ గౌతమి ఆత్మహత్య చేసుకుందని, ఎందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని గ్రామవార్డు వాలంటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన వాలంటరీ గౌతమి ఆత్మకు శాంతి చేకూరాలని వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌతమికి 6 నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇదే సమయంలో సంక్షేమ పథకాల ద్వారా కూడా సాయం అందకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా అప్పు తీసుకుంటే వారి నుండి వేధింపులు అధికమయ్యాయని, ఈ క్రమంలో వాలంటరీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI జిల్లా అధ్యక్షుడు చిన్ని, CITU జిల్లా కార్యదర్శి నాగేంద్ర, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్. వాలంటీర్లకు ఇచ్చిన హామీని పెంచాలి, వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను పెంచాలి, వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలి, గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలి, వాలంటీర్ గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలి, వాలంటీర్ గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలి, వాలంటీర్ గౌతమి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, వాలంటీర్ గౌతమి కుటుంబంలో ఉద్యోగాన్ని పెంచాలి. గౌతమి కుటుంబానికి బాధ్యత ప్రభుత్వమే, వార్డు వాలంటీర్ల మృతికి ప్రభుత్వమే, వార్డు వాలంటీర్ గౌతమి మృతికి ప్రభుత్వమే బాధ్యత, వార్డు వాలంటీర్ గౌతమి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, వార్డు వాలంటీర్ గౌతమి మృతికి ప్రభుత్వమే ఆదుకోవాలి, వార్డు వాలంటీర్ కుటుంబాన్ని ఆదుకోవాలి, వార్డు వాలంటీర్ గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలి, వార్డు వాలంటీర్ గౌతమి కుటుంబాన్ని పెంచాలి, వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను పెంచాలి, వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను నిలబెట్టుకోవాలి, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీని. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటరీ స్టేట్ అధ్యక్షుడిని, CITU ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటరీ CITU అనుబంధంతో మా యొక్క అసోసియేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా వాలంటరీగా పనిచేస్తున్నటువంటి గౌతమి అనేటటువంటి వాలంటరీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి గడిచిన 6 నెలల నుంచి గౌరవ వేతనం అందక వాలంటీర్ ఉద్యోగం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయ్యా మినిస్టర్ మన లోకేష్ గారు పిల్లే పుట్టలేదు, పేరేం పెట్టాలన్నారు. పిల్ల పుట్టకుండా పేరు పెట్టకుండానే మీరు ఏ విధంగా మీ నాన్నగారు హామీ ఇచ్చారో ఒకసారి మీరే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. గడిచిన 6 నెలల నుంచి ఒక 3 నెలల వరకు వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాము, మంచి చెడ్డు ఆలోచిస్తున్నాము, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, అలాగే వీళ్ళ యొక్క ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎంతమంది చేశారు, డిగ్రీ ఎంతమంది చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని కూడా వాలంటీర్లు చేయవలసిన పనులన్నీ కూడా సచివాలయం సెక్రటరీ ద్వారా చేపించి ఈరోజు ఈ యొక్క గౌతమి యొక్క మృతికి మీ యొక్క ప్రభుత్వమే కారణమని మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఈ సభాముఖంగా. కాబట్టి గౌతమి కుటుంబానికి న్యాయం చేయాలి, అదేవిధంగా గౌతమి కుటుంబంలో నష్టపరిహారం చెల్లించాలి. 2,60,000 మంది వాలంటీర్లకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాలంటరీగా పనిచేస్తున్నటువంటి గౌతమి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం చనిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతపత్యాలు ఇచ్చి మేము వాలంటీర్లను ఆదుకుంటామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈరోజు DYFIగా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఎన్నికల ముందు వాలంటీర్కి ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలా. గౌతమి కుటుంబానికి నష్టపరిహారం 50 లక్షల రూపాయలు చెల్లించాలా. గౌతమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు ఉద్యోగ భద్రత లేదు, జీతభత్యాలు లేవు. ఈరోజు వాలంటీర్లు నిరుద్యోగులకు ఉన్నటువంటి వాలంటీర్లంతా ఈరోజు రోడ్డుపైకి ఎక్కి ఈ ప్రభుత్వం అయ్యా మమ్మల్ని మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని వాలంటీర్లుగా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా మొరపెట్టుకోవడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలా, రేవతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డివైఎఫ్ఐ యువజన సంఘం గ్రామ వార్డు వాలంటీర్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసే పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్.